స్వామి శరణమయ్యప్ప. డే 25 మొదలైంది స్వామి. చూస్తున్నారు కదా, రామనాథంలోని రామనాథ స్వామి దేవాలయం. స్వామి ఇదే రామనాథ స్వామి దేవాలయం. చూస్తున్నారు స్వామి, రాజుల కాలం నాటిది. ఈ యొక్క దేవాలయం మీద ఈ ఊరికి రామనాథం అని పేరు వచ్చింది. స్వామి శరణమయ్యప్ప. రాత్రి మేము వచ్చేసరికి చీకటి పడిపోయింది, అందువల్ల ఈ గుడిని నేను చూపించలేదు. మార్నింగ్ చూపిస్తున్నాను స్వామి. చూస్తున్నారు కదా, రామనాథ స్వామి దేవాలయం. ఊరి పేరు రామనాథం. డే 25 స్టార్ట్ అయ్యింది. ఇంకా రెడీ అయ్యాం స్వామి. హారతి తీసుకొని ఇంకెక్కడి నుంచి మేము బయలుదేరుతాం స్వామి. ఒకసారి చూపిస్తాను చూడండి గుడి. అంతా రాజుల కాలం నాటి గుడి స్వామి. చూసారు కదా భటులు. ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు. ఇవన్నీ మొత్తం అంతా రాయకట్టు గోడ. స్వామి శరణమయ్యప్ప. ఇవ్వండి రామనాథ స్వామి దేవాలయం. ఇది అసలు లాక్ చేసి ఉంది. ఇంకా పంతులు గారు రావాలేమో. గుడి లోపలే పీఠం స్వామి. ఇవ్వండి, ఏంటి వరాహమో ఏంటో మరి అర్థం కావట్లేదు. ఇవ్వండి స్వామి పీఠం. అయ్యప్పలు అందరూ పడుకున్నారు. స్వామి శరణమయ్యప్ప. మా కిషోర్ స్వామి గారు, మా రాజ్ స్వామి గారు, గురుస్వామి గారు ఇద్దరు ఇంక ప్రిపేర్ అవుతున్నారు సైకిల్ తీసుకొని. ఇదే స్వామి గుడి. అదొక ఎంట్రన్స్. ఇదిగోండి, ఇదొక ఎంట్రన్స్ గుడికి వెళ్ళటానికి, రామనాథ స్వామి గుడికి వెళ్ళటానికి. సరిగా స్వామి ఇంకా హారతి ఇచ్చుకొని ఇంకా స్టార్ట్ అవుతాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇవ్వండి స్వామి, గుడి ఉంది కదా, గుడికి ఇదే రోడ్లో ఆ చెట్టు ఉంది కదా, స్ట్రైట్కి వెళ్ళిపోతే ఏటికి వెళ్తాం స్వామి. రాత్రి స్నానం చేస్తాం కదా, అదే ఇప్పుడు చూపిస్తాను స్వామి. ఇప్పుడు మేము నది దాటే వెళ్తాం అనమాట. అక్కడ నుండి చూపిస్తాం. శరణమయ్యప్ప. 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 పూజ అయిపోయింది స్వామి. సూర్యోదయం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా స్టార్ట్ అయిపోయింది స్వామి. ఇదిగోండి అయ్యప్ప వాహనం రెడీ అయిపోయింది. స్వామి శరణమయ్యప్ప. ఇంకా ఈరోజు మా టార్గెట్ ఏంటనేది ఇంకా భగవంతుడి అధీనంలో ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. రామనాథం ఊరు దాటి వచ్చేసాను స్వామి. ఇదిగోండి స్వామి, కాలువ చూస్తారు కదా, ఆ కాలువ పక్కనే మేము రాత్రి అంటే ఏటికి వెళ్ళేటప్పుడు ఆ కాలువ చూసాం. అప్పుడు చీకట్లో సరిగ్గా కనిపించలేదు. ఇదిగోండి స్వామి, రాత్రి మేము స్నానం చేసాం కదా, అది ఇదిగోండి అక్కడ డ్యామ్ చూసారా, అసలు డ్యామ్ ఉంది, పెద్ద డ్యాము, పెన్నార్ నది డ్యామ్ స్వామి. ఇది రాత్రి మేము స్నానం చేసిన వెల్లర్ పెన్నార్ అంటున్నాడు, వెల్లర్ నది. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి డ్యామ్ పేరు అక్కడ ఉంది, కానీ తమిళ్లో రాసి ఉంది. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి స్వామి, రాత్రి స్వామి గారు నేను ఈ నదిలోనే స్నానం చేసాం. మా దీక్షలో ఇంకొక నది స్నానం అయ్యింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు ఈ నది దాటగానే మేము డిస్టిక్ కూడా దాటిపోతున్నాం స్వామి. నిన్న ఏదో పెరంబల్
ఇదిగోండి నది దాటగానే డిస్టిక్ కూడా స్టార్ట్ అయింది. పెరంబ్లర్ డిస్టిక్ స్టార్ట్ లిమిట్స్. టోల్ గేట్ కూడా వస్తుంది స్వామి. పొద్దున్నే మంచు కరుగుతూ, పెద్ద మంచేం కాదు. నిన్న తిరుకోవిలర్లో ఉన్నంత మంచి అయితే కాదు స్వామి. తిరుకోవిలర్లోనైతే ఫుల్ మంచి అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లకి టోల్ గేట్లు అంటే పర్వాలేదు అనిపిస్తుంది స్వామి. కానీ నిన్న అరుణాచలం టోల్ గేట్ ఉంది చూసారా, అరుణాచలం రోడ్డుకి టోల్ గేట్ కదా, అదే నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది. ఆ చిన్న నేరో రోడ్డుకి కూడా టోల్ గేట్ ఏంటా అని. స్వామి శరణం అయ్యప్ప. తమిళనాడులో ఇంకో నది దాడుతున్నాను స్వామి, చిన్నారి నది. రాజన్కుడి కొట్టాయ్ స్వామి. ఈ రాజన్కుడి కొట్టాయిలో దూరంగా ఒక పెద్ద కోట కనిపిస్తుంది స్వామి. రాజన్కుడి పోర్ట్ అంట, కోట అంట. అంటే మన ఫోన్ కెమెరాకి సరిగా రావట్లేదు, చూపించలేకపోతున్నాను. కొంచెం ట్రై చేస్తాను స్వామి చూపించడానికి. రాజన్కుడి కోట అవును స్వామి, కనిపిస్తుంది చూసారా దూరంగానా. అవును స్వామి, అదేనండి రాజన్కుడి కోట. మరి దాని గురించి హిస్టరీ అనేది ఏమీ నాకు తెలీదు. మరి దాని గురించి హిస్టరీ అనేది ఏం తెలియదు స్వామి, కానీ జస్ట్ చూపించడానికి ట్రై చేశాను. చేశారు స్వామి. కొబ్బరి బొండాల షాప్ చూశారు స్వామి, హైవే రోడ్లో. ఇదిగోండి అక్కడ బోర్డులు పెట్టారు చూసారా. అలాగా మేము వస్తున్న తో అంతా కూడా బోర్డులు కనిపించాయి. ఇదిగోండి మా గురుస్వామి గారు వచ్చారు. చిన్నది 20 రూపాయలు, పెద్దది 25 రూపాయలు. స్వామి శరణమయ్యప్ప. మన ఆంధ్రాలోనే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ కొంచెం పర్లేదు. ఇదిగోండి స్వామి షాపు. ఒక టోకెన్ తీసుకున్నాను ఆల్రెడీ, మా గురుస్వాములు తీసుకున్నారు, అయినా నాకు తెలియక ఇంకోటి తీసుకున్నాను స్వామి. అవును స్వామి. ఇది డైరెక్ట్ ఫార్మింగ్ అంట. చూసారా ఎంత ఉందో, 25 రూపాయలు కొబ్బరి. ఇదే మన ఆంధ్రాలో కానీ అయితే 50 రూపాయలు. అదే చూసారు స్వామి ఎంత ఉంది, నా చెయ్యి కంటే పెద్దగా ఉంది స్వామి. చూసారు స్వామి కొబ్బరి తోట. ఈ కొబ్బరి తోట మొత్తం ఇంకా ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం స్వామి. మొత్తం ఇదంతా ఫార్మింగ్ అంట, ఇక్కడేనంట ఫార్మింగ్. ఇగోండి ఇక్కడే ఫార్మింగ్ ఇదంతానా. మంచిగా బాగుంది షాపు. 25 రూపాయలు అంట. వైజాగ్లోనే అయితే 50 రూపాయలు. మన ఆంధ్రాలో ఎక్కడైనా 50 రూపాయలు తక్కువ లేదు. ఓకే స్వామి, స్టార్ట్ అయిపోతున్నాం స్వామి. చూసారా ఇంకా స్టార్ట్ అయింది స్వామి అయ్యప్పలది. ఇంకెక్కడి నుంచి మా ఆకులు మేమే ఎత్తుకోవాలి. స్వామి సార్ను చూసారు స్వామి. ఉదయం మేము ఉన్నాం కదా స్వామి, అక్కడ మాకు నిత్యం అన్నదానం చేస్తారని చెప్పారు అయ్యప్ప స్వాములకి. ఇవ్వండి స్వామి ఈ ఊరే వచ్చేసాం. నిత్యం అన్నదానం అంట ఇక్కడ మధ్యాహ్నం పూట అయ్యప్ప స్వాములకి. స్వామి శరణం అయ్యప్ప. తిరుచువూరు దగ్గర ఇవ్వండి స్వామి బైపాస్లోనే అయ్యప్ప స్వామి మందిరం. నిత్యం అయ్యప్ప స్వామికి అన్నదానం చేస్తారంట. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ మేము రామనాథం టెంపుల్లో ఉన్నాం కదా, స్వాములు చెప్పారు భిక్ష టైంకి ఇక్కడ రండి మీకు అన్నదానం ఉంటుందని. స్వామి శరణం. మొత్తం చూశారు కదా స్వామి. నిత్యం అక్కడ అన్ని లాంగ్వేజ్లోనూ రాసి పెట్టారు, తెలుగు, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్లోనూ రాసి పెట్టారు. మధ్యాహ్నం ఉంటుందంట స్వామి. మధ్యాహ్నం కల్లా మేము శ్రీరంగం చేరుకుంటాం. శ్రీరంగం చేరుకొని శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటాం స్వామి. ఇదిగోండి స్వామి చూసారు కదా, ఊరి పేరు తిరువుచూరు. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి మా స్వాములు వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి గురుస్వామి. ఇదిగోండి స్వామి చూసారు కదా అన్ని భాషల్లోనే
తెలుగు, తమిళ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో కూడా పెట్టారు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇక మా స్వాములు వెళ్తున్నారు, నేను ఇంకా స్టార్ట్ అవుతాను స్వామి. స్వామి పైన కొండపైన పెరుమాలు, కొండపైన పెరుమాళ దేవుడు, ఇక్కడ ఆంజనేయ స్వామి, వాయు భగవాన్, వాయు భాగం. స్వామియే శరణమయ్యప్ప. శబరిమల వెళ్ళే తోవలో తమిళనాడులోనే ఇదిగోండి ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆగాను. కొండపైన చాలా టఫ్గా ఉంది, అక్కడ పెరుమాళ్ళు ఉంటారంట. అంటే మనం విష్ణుమూర్తి అంటాం, ఇక్కడ పెరుమాళ్ళు అంటారు. ఈ స్వామి చెప్పారు, ఏ పేరు అనేది నాకు పలకడం రాక. స్వామి చంద్రశేఖర్. కొండపైన ఉన్న దేవుడి పేరు పెరుమాలు, పూర్తి పేరు మహావిష్ణు. మహావిష్ణు. స్వామియే శరణం అయ్యప్ప. ఈ స్వామి విజయవాడ నుంచి కన్యాకుమారి, రామేశ్వరం వరకు పాదయాత్ర చేస్తున్నారంట స్వామి. ఇదిగోండి ఇక్కడ కనిపించారు, ఈ స్వామి చెప్పారు ఈ దేవుడి గురించి. స్వామియే శరణం అయ్యప్ప. స్వామి పేరు చంద్రశేఖర్, విజయవాడ. ఆ కొండపైన ఉంటారంట పెరుమాళ్ళు. అక్కడికి ఆ పక్క నుంచే మెట్లు ఉన్నాయి. అదిగోండి ఆ గరుడు మంత్రం ఉంది కదా, ఆ పక్క నుంచే మెట్లు ఉన్నాయి. ఇక్కడ బాగా ఫేమస్ అంట ఈ టెంపుల్. చూసారు స్వామి, ఇదిగోండి ఆ స్వామి నడిచి వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి స్వామి ఆ కొండపైన చూశారు కదా గుడి, ఆ గుడికే స్వామి. కిందన ఇందాక మనం ఆంజనేయ స్వామి వారి దేవస్థానం చూసింది. ఈ కొండపైనే ఉన్నారంట పెరుమాళ స్వామి. స్వామి శరణమయ్యప్ప. అంటే ఇక్కడ తమిళ పేర్లు సరిగా పలకలేకపోతున్నాను, కానీ ఇక్కడ ఈ ఏరియాలో చాలా ఫేమస్ టెంపుల్ స్వామి. చూడండి స్వామి, ఇక్కడ కూడా అన్నదానం అని బోర్డు పెట్టారు. 1.5 km అంట నెక్స్ట్ వచ్చే ఊర్లో. ఇప్పుడు మేము ఉన్న ఊరు పడలూరు స్వామి. పడలూరు దాటిన తర్వాత అన్నదానం ఉందని బోర్డు పెట్టారు, కానీ అయినా టైం ఎంత 10:30 అయ్యింది. మా భోజనం టైంకి మట్టుగా స్వామి శరణం. స్వామి ఎలా చూస్తారో చూడాలి. మేము ఇలాగా హైవే మీద తొక్కుకుంటూ వస్తుంటే అమ్మ మాకు ఆపి మజ్జిగ తాగండి స్వామి అని చెప్పి అన్నారు. కంపల్సరీ తాగి వెళ్ళండి బాబు, తాగి వెళ్ళండి స్వామి, తాగి వెళ్ళండి స్వామి అంటున్నారు. స్వామి మాత అమ్మ కంపల్సరీ తాగండి తాగండి అని ఆపారు. స్వామి శరణం. అంబలు ఇచ్చారు, మజ్జిగ అంబలే కలిపి. గురుస్వామి గారు ఇంకో గ్లాస్ కలుపుతున్నారు అమ్మ. ఇంకా మేము వెళ్తుంటే మమ్మల్ని అసలు ఆపి స్వామి మీరు తాగి వెళ్ళకుండా అవ్వదు, మీరు తాగండి కుదరదు, తాగి కంపల్సరీ వెళ్ళండి అని చెప్పారు అమ్మ. స్వామి శరణమయ్యప్ప. దారిలో అన్నదానం చేస్తున్నారు స్వామి అని చెప్పి మాకు పాంప్లెట్ కూడా ఇచ్చారు అయ్యప్ప స్వామిది. ఇందాక చూశాను కదా స్వర్ణాలు చూశాను కదా ఫ్లెక్సీ, ఆ ఫ్లెక్సీదే మళ్ళీ ఆ అమ్మ కూడా గురుస్వామి గారు అమ్మతో మాట్లాడుతున్నారు. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి స్వామి అమ్మ చెప్పారు కదా అన్నదానం గురించి. ఇదిగోండి ఇలాగే అడుగడుగుని ఇంకా ఆ చివరన కూడా ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇదిగోండి స్వామి అన్నదానం పెట్టే ప్లేసు. స్వామి శరణమయ్యప్ప. చుట్టూ పొలాల మధ్యన చూసారా, ఒక టూరిస్ట్ బస్సులు వచ్చినా సరే ఇబ్బంది ఉండదు స్వామి, పార్కింగ్కి వాటికేను. వీళ్ళు అలాగా ప్రిపేర్ చేసి పెట్టారనమాట పొలాల మధ్యన. బాగుంది కదా స్వామి ఇదంతా కూడానా. స్వామి శరణమయ్యప్ప. అన్నదానం జరిగే ఊరు పేరు చెప్పలేదు కదా స్వామి. అన్నదానం జరిగే ఊరు పేరు నడుగూరు. స్వామి శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరం ఉంటుందంట స్వామి. రామనాథం దాటిన తర్వాత ఇది రెండో అన్నదాన మండపం. స్వామి శరణమయ్యప్ప. రెండో అన్నదానం జరిగే అయ్యప్ప పీఠం అన్నమాట. స్వామి శరణమయ్యప్ప. చాలాసేపు నన్ను గమనించలేదు స్వామి. చూసారా రోడ్డుకి అటువైపున, ఇదిగోండి అటు, ఇదిగోండి ఇటు. చూసారా ఇదంతా ఏంటనుకుంటున్నారా స్వామి? పుష్పరాజ స్వామి సామ్రాజ్యం స్వామి. పుష్పరాజు స్వామి సామ్రాజ్యం అంటే అర్థమైనట్టు ఉంది కదా. ఎర్రచందనం చెట్లు స్వామి గారు మొత్తం అంతానా ఫారెస్ట్. స్వామి శరణమయ్యప్ప. ఏదో సరదాగా చేస్తున్నాను స్వామి, ఏదో సినిమా ఎంకరేజ్, అదే సినిమాస్ని ఇప్పుడు మనం స్వామి శరణంలో సినిమాల గురించి మాట్లాడుకోకూడదు, కానీ ఏంటంటే పుష్పరాజ స్వామి సామ్రాజ్యంలోకి వచ్చాను. ఇదిగోండి స్వామి
ఇక ఏనుగులు కూడా సంచరిస్తాయంట ఇక్కడ. ఇవ్వండి స్వామి, మొత్తం ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. ఈ స్వాములు ఇలా రాంగ్ రూట్లో వస్తారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్వామి. కొంచెం ఫారెస్ట్ తొక్కుతున్నాము, పర్వాలేదు, రోడ్డు బాగుంది. అలా వెళ్తే ఫారెస్ట్లోకి వెళ్ళిపోతామంట స్వామి. ఇదంతా కూడా పుష్పరాజ స్వామి సామ్రాజ్యమే. స్వామి శరణం అయ్యప్ప. కదా స్వామి, శ్రీరంగం 3 కిలోమీటర్లు ఉంది. కాసేపట్లో తమిళగంగ కావేరి నదిని చేరిపోతున్నాం స్వామి. ఇవ్వండి స్వామి, కావేరి నది వంతెన మీదకి వచ్చేసాం. స్వామి శరణమయ్యప్ప. తమిళగంగ కావేరి నదిని దర్శించబోతున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. శ్రీరంగం రంగనాథ స్వామివారి దేవాలయం. స్వామి శరణమయ్యప్ప. తల్లి గంగమ్మ కావేరి నది. స్వామి శరణమయ్యప్ప. వస్తాం స్వామి. ఇవ్వండి స్వామి, అది బైపాస్ రోడ్డు. మేము ఇటు గుడికి వెళ్ళాలి కదా అని ఇటు వచ్చాం స్వామి. స్వామి దేవాలయం. ఇంకా కాసేపట్లో వెళ్ళి దర్శనం చేసుకుంటాం స్వామి. దర్శనం చేసుకుంటాం. మధ్యాహ్నం భోజనం టైం అయింది. గురుస్వాములు ఎలాగంటే అలాగే. బాగుంది స్వామి. కావేరీ జలాలు, తమిళగంగ. స్వామి శరణమయ్యప్ప. 25 రోజుల తర్వాత నేను శ్రీరంగం చేరుకున్నాను స్వామి. ఇదిగోండి స్వామి, కావేరీ నది పార్కింగ్. అయ్యప్పలు ఉన్నారు. హెలిప్యాడ్ చూసారా స్వామి, హెలికాప్టర్ దిగడానికి. ఇప్పుడు మనం వచ్చిన బ్రిడ్జ్ అదే. స్వామి శరణమయ్యప్ప. రైల్వే ట్రాక్. ఇదిగోండి మా స్వామి ఆల్రెడీ వచ్చేసి ప్రిపేర్ అయిపోయారు. ఇదిగోండి హెలిప్యాడ్. ఇదొక హెలిప్యాడ్, అదొక హెలిప్యాడ్. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి కావేరీ నది చేరుకున్నాం. గోదావరి, కృష్ణా, పెన్నా నదులన్నీ దాటేసి వచ్చి. స్వామి శరణమయ్యప్ప. ఇరవై ఐదు రోజులు ప్రయాణం తర్వాత కావేరీ నదిని చేరుకున్నాం స్వామి. శ్రీరంగం, తిరుచునాపల్లి. చూసారు స్వామి, రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర కావేరీ నది. స్వామి శరణమయ్యప్ప. కాసేపట్లో స్నానానికి మా కిషోర్ స్వామి రెడీ అయిపోయారు. కిషోర్ స్వామి స్నానానికి వెళ్ళిపోతున్నారు. స్వామి ఏ స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప.